గుంటూరు నగరంలోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అత్యవసర చికిత్స నిర్వహించి 2 చిన్నారుల ప్రాణాలు కాపాడారు. 11 సంవత్సరాల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తులు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి ప్రైమ్ ఆసుపత్రి వైద్య నిపుణులు కాపాడారు. గంగాజలం అనే 50 సంవత్సరాల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన ఆపరేషన్ ప్రైమ్ హాస్పిటల్స్ విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్స్ తెలిపారు. అన్ని రకాల గుండెకు సంబంధించి సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బైపాస్ సర్జరీలే కాకుండా మల్టిపుల్ హార్ట్ సర్జరీస్ చేయడం మా ప్రత్యేకత అని అన్నారు. దీర్ఘకాలిక గుండె జబ్బులు కలిగిన వారికి, గుండె కవాటాలు పూర్తిగా దెబ్బతిన్న పేషెంట్కి కూడా సర్జరీస్ చేయడం మా ప్రత్యేకత అని అన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీస్ కోసం మా ఆసుపత్రిలో నూతన సర్జరీ ల్యాబ్ ఉండటం గమనార్హం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ అండి, పల్మనాలజిస్ట్ ప్రైమ్ హాస్పిటల్స్. మన దగ్గరికి ఒక 11 ఏళ్ల పాప వైష్ణవి అని చిలకలూరుపేట నుంచి వచ్చింది. వచ్చేటప్పుడే బయట ఆల్రెడీ ట్రీట్ చేయబడి క్రిటికల్ కండిషన్లో వచ్చింది. సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు. బాగా తీవ్రమైన ఆయాసంతో, ఆల్రెడీ 4-5 రోజుల నుంచి జ్వరంతో, దగ్గు, కళ్ళలో రక్తం పట్టడం, ఆ రక్తం కూడా లార్జ్ బౌట్స్ ఎక్కువ పడతా ఉంది. అయితే బయట 1-2 చోట్ల ట్రీట్ చేయించుకున్నారు. వాళ్ళు ఏంటి అంటే రక్తం తక్కువైపోయింది, ఎనీమియా అన్నట్టు ట్రీట్ చేసుకొని రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూనే ఉన్నారు. కానీ అసలు ఏమైంది అనేది చూసుకోవాలా. మన దగ్గరికి రాగానే ఎమ్మటనే ఎక్స్రే చేయించుకొని, తర్వాత దానిలో కొంచెం క్యావిటీ లాగా అనిపిస్తే మళ్ళీ ఎమ్మటనే సిటీ స్కాన్ చేయించామండి. సిటీ స్కాన్లో ఏంటి అంటే, సిటీ స్కాన్ ద్వారా మనం క్యావిటీస్ ఉన్నాయి, ఆ క్యావిటీలో బ్లడ్ అనేది కూల్ అయిపోయి కనిపించింది. సో దాని ద్వారానే మనకి రక్తం బయటికి కళ్ళ ద్వారా పడుతుంది అని చెప్పి మనం డయాగ్నోస్ చేసి, సో దీన్ని ఏం చేయాలి అని ఆలోచించి మన రేడియాలజిస్ట్తో డిస్కస్ చేసి బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటామండి, అది ఎంబోలైజ్ చేస్తే అక్కడి నుంచి ఫర్దర్గా ఎటువంటి బ్లడ్ లీక్ అవ్వకుండా మనం ఆపగలిగి, ఆ తర్వాత తనకి ఆ రక్తపు వాంతులు కానీ ఇవి అవ్వకుండా మనం ఆపొచ్చు అని చెప్పి ఆయనతో డిస్కస్ చేసాం. ఇమీడియట్లీ అదే రోజు నైట్ బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంది కాబట్టి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడే 1 అవర్లో తీసేసుకొని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ కృష్ణతేజ గారిని సంప్రదించి ఆయన్ని పిలిపించి అప్పటికప్పుడు ఒక 1 అవర్లో తీసుకొని ఎంబోలైజేషన్ కూడా చేయడం జరిగిందండి. తేజస్వి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సార్ చెప్పినట్టు బైపాస్ సర్జరీసే కాకుండా మన దగ్గర ఓపెన్ ప్రొసీజర్స్ కాకుండా ఇంటర్వెన్షన్స్ అన్నీ చేయబడతాయి. మన దగ్గర అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉందన్నమాట. ఇక్కడ యాంజియోప్లాస్టీ, బెలూన్ ప్రొసీజర్స్, ఇమేజింగ్ గైడెన్స్, వాల్వులర్ ప్రొసీజర్స్ ఇలాంటి మల్టిపుల్ జరుగుతాయి. సో గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎయిదర్ ఓపెన్ సర్జరీ అన్నా లేకపోతే ఇంటర్వెన్షన్స్ అన్నా అన్నీ ఇక్కడ ట్రీట్ చేయబడతాయి. పేరు గంగాజలం అండి, వయసు 56 సంవత్సరాలండి. ఎట్లా వచ్చిందంటే దాన్ని క్రానిక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారండి. ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం సివియర్ ఎంఆర్ అంటే మైట్రల్ రీగర్జిటేషను, నెక్స్ట్ వచ్చేసరికి మైల్డ్ ఎంఎస్ అంటే మైట్రల్ స్టెనోసిస్ అన్నమాట. ఈ వ్యాధి అనేది బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అనేది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల రిపీటెడ్ సోర్ థ్రోట్ వల్ల ఏంటంటే ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట. ఆ కవాటాలన్నీ పూర్తిగా పాడైపోయి గట్టిగా అయిపోతాయి అనమాట. అయిపోవటం వల్ల రక్తం అనేది ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళకుండా వెనకాలకి తంతానేమో మైట్రల్ రీగర్జిటేషన్ అంటారండి. లేదు కవాటం గట్టిగా అయిపోయి అసలుకి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో సుమారుగా ఆ వాల్వ్ యొక్క సైజు వచ్చేసరికి 4 నుండి 6 సెంటీమీటర్ స్క్వేర్ ఉండాల్సింది బిలో 1.5 సెంటీమీటర్కి వచ్చేస్తే దాన్ని మైట్రల్ స్టెనోసిస్ అంటారనమాట. ఈ పరిస్థితుల్లో ఏంటంటే పేషెంట్కి వచ్చేసరికి గుండె నొప్పి రావటం కానీ, గుండె దడ రావటం కానీ, లేకపోతే గుండెలో బరువుగా ఉండటం కానీ, లేకపోతే ఆయాసం రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పడుకున్న ఆయాసం రావటం, అయితే కొద్ది దూరం వెళ్ళగల మళ్ళీ ఆయాసం రావటం, ఈ విధంగా ఉండి గుండె పెరుగుదల అయిపోయి చివరిలో గుండె ఫెయిల్యూర్ అయిపోయి పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి ముందుగా గుర్తించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఆ వాల్వ్ని తీసేసి మెకానికల్ వాల్వ్ అంటే మెకానికల్గా అంటే మనకు ఇంప్లాంట్స్ బయట దొరికాయి అనమాట. అంటే ఇంపోర్టెడ్ కానీ లేదంటే మన ఇండియాలో దొరికే టీటీకే చిత్ర వాల్వ్స్ కానీ అమర్చి పేషెంట్ ప్రాణాలను పూర్తిగా ఏంటంటే కార్డియోపల్మనరీ బైపాస్ మీద పెట్టి పూర్తిగా ఆ వాల్ని మార్చేసి వేరే వాల్ని ఆ ఇంప్లాంట్స్ వేసి పేషెంట్ని ప్రాణం పోయడం జరుగుతుంది అనమాట. దీన్నే మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు అనమాట. ఆపరేషన్ అనేది నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మా యొక్క కార్డియాలజిస్ట్ సహకారము, నెక్స్ట్ కార్డియాక్ అనస్థెసియా సపోర్టు, మా టీం అందరూ ఎఫర్ట్స్ పెట్టి ఆ పేషెంట్ని నిన్నైతే సేవ్ చేయగలుగుతాం.
వైష్ణవి సెకండ్ పేషెంట్. సో ఈ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ వచ్చి దీనికి వెంటనే వెజల్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేయడం వల్ల వితిన్ హవర్స్లో షీ రికవర్డ్. ఇంతకుముందు పేషెంట్ మాకు ఆక్సిజన్ మీద మా హాస్పిటల్కి వచ్చింది. ప్రొసీజర్ చేసిన ఇమీడియట్గా ఒక 2 అవర్స్లో తను వితౌట్ ఆక్సిజన్ హ్యాపీగా కూర్చుంది. సో ఆ ప్రొసీజర్ చేయడం వల్ల చాలా ఎర్లీగా పేషెంట్ రికవర్ అవటము, ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా మనం ఆపగలిగాం. నా పేరు డాక్టర్ కృష్ణతేజ అండి, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్‌ని. ఆ రోజు ఆ వైష్ణవి అనే పాపకి మనం డాక్టర్ రాజశేఖర్ సార్, అన్వయ్ సార్ వాళ్ళు చూసి మనకి ఇవాల్యుయేట్ చేసి ఫోన్ చేశారు. దీనికి ఖచ్చితంగా రక్తం అనేది ఆ ఊపిరితిత్తుల్లో నుంచి పడిపోతుంది. దాన్ని ఎట్లైనా సరే మనం ఆపాలని చెప్పారనమాట. సో మనం ఏంటంటే అనెస్థీషియా లేకుండా ఆ పాపని క్యాత్ ల్యాబ్‌లో తీసుకెళ్ళి, అంటే మన దగ్గర ఉన్నది చాలా హై ఎక్విప్డ్ క్యాత్ ల్యాబ్ అనమాట. సో చాలా పెద్ద క్యాత్ ల్యాబ్. ఆ పాపని మనం అనెస్థీషియా లేకుండా తొడ నరంలో నుంచి మనం హార్ట్ దగ్గరికెళ్ళి అక్కడ బ్రాంకియల్ ఆర్టరీస్ ఉంటాయన్నమాట 2 వైపులా. సో ఏ ఆర్టరీ నుంచి అయితే ఆ లీక్ అనేది వస్తుందో, ఏ ఊపిరితిత్తులోకి అది పడుతుందో రక్తం మొత్తాన్ని, అది చెక్ చేసుకొని మనం ఒకసారి పీవీఏ పార్టికల్స్ అని చెప్పి ఒక చిన్న చాలా చాలా మైన్యూట్ స్పాంజ్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. వాటిని మనం తీసుకెళ్ళి ఆ రక్తనాళాల్లో ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ లీక్‌లోకి మనం పెట్టి పూడ్చేసామన్నమాట. సో ఆ పూడ్చిన తర్వాత అసలు ఆ పాపకి ఆ రక్తం అనేది పట్టడం, బయట కాఫ్‌లో నుంచి పట్టడం అనేది తగ్గిపోయింది. సో హిమోగ్లోబిన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పేషెంట్ కూడా చాలా మంచిగా ఉంది. సో మనం చేసే ప్రొసీజర్స్ ఎలా అంటే ఎటువంటి అనెస్థీషియా కూడా అవసరం ఉండదు. ఆన్ ద సేమ్ డే పేషెంట్ లేచి నడవచ్చనమాట. మిగతా దానిలాగా కోసి, కుట్లేయటం అలాంటివైతే ఏమి ఉండవు. చాలా మినిమల్ ఇన్వేసివ్, మీకు అసలు ప్రొసీజర్ చేసినట్టు కూడా తెలీదు. మత్తు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండదనమాట ఇక్కడ. సో చాలా లీస్ట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా సక్సెస్‌ఫుల్‌గా ప్రొసీజర్ అనేది అయిపోయిందనమాట. సో ఇదివరకు ఎవరెక్కడ చేయట్లే. ఇక్కడే మనం ఫస్ట్ టైమ్ చాలా చిన్న పిల్లలు కూడా మనం చేస్తున్నాం అనమాట. ఒక సర్టెన్ ఏజ్ వరకే చేసేవాళ్ళు. ఇప్పుడు మన ప్రైమ్ హాస్పిటల్ ఏందంటే మనం చాలా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి కూడా మనం చేస్తున్నాం అనమాట.